అరే కట్టోడిని చంపేస్తారేమోరా, కోవిడ్ లేకపోతే ఎత్తుకునేటోని రా అన్నాడు. ప్రభాస్ గారితో ఆ సీన్ ఉంది కదా, ఎక్స్పెషల్లీ కరెక్ట్గా అక్కడ గన్స్ అన్నీ ఉంటాయి, నువ్వు బాల్ ఎక్కడా అని చెప్పేసి వెళ్ళి అది ఇలా తీస్తూ ఉన్నప్పుడు ప్రభాస్ గారు వస్తారు, రే నేను లేకుండా క్రికెట్ ఆడుతున్నారు ఏంటని. ఆ సీన్ గురించి ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. ఫస్ట్ మేము 3 ఫ్రెండ్స్ లోపలికి వెళ్తాం ఎత్తకడానికి బాల్. అయితే నేను నా ట్రక్ పైన ఉండే క్లాత్ని చూస్తే అని వెనకాల తిరిగి వెళ్ళిపోయినా. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఆగి మళ్ళీ వెనకాల తిరిగి ఆ క్లాత్ మొత్తం ఓపెన్ చేసి ఆ డెస్క్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అయితే అప్పుడే ప్రభాస్ సార్ వచ్చి, రే నేను లేకుండా క్రికెట్ ఆడుతున్నారా అంటే, నువ్వు క్రికెట్కి ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తాను అంటారు. అయితే నేను అరే బాల్ దొరికేసి రన్ రా అంట. నాకైతే బాగా అనిపించింది. ప్రభాస్ సార్ మనకు తెలియదు. ఓకే, తెలీదు. ఎక్కువ మాట్లాడే స్కోప్ లేదా మోక్ష నీకు? అయితే ఫస్ట్ డేనే నా బర్త్డే, కోవిడ్ లేకపోతే ఎత్తుకునేటోని రా అన్నాడు. అవునా? కోవిడ్ టైంలో తీసారు కదా షూటింగ్, అయితే కోవిడ్ లేకపోతే ఎత్తుకునేటోని రా, హ్యాపీ బర్త్డే సారీ అన్నాడు. ఓ సూపర్. అండ్ ప్రభాస్ గారు షూట్ చేసినప్పుడు కోవిడ్ టైము సలారు, అప్పుడు నీ బర్త్డే 2021. ఆ కోవిడ్ కాకపోతే ఎత్తుకునేవనరా అని అన్నారు ప్రభాస్ గారు. నిజంగా కోవిడ్ కాకపోతే నిజంగా ఆయన చక్కగా ఎత్తుకుని ముద్దాడేవాళ్ళు అనుకుంటా. మిస్ అయ్యావు నువ్వు ఆ ఛాన్స్. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకోలేదా ఫ్రెండ్లీగా అయినా? లేకపోతే షూటింగ్ జరిగేటప్పుడు ఇలా చేయి అలా చేయి అని చెప్పారా ప్రభాస్ గారు ఏమన్నా? నాకు చెప్పలే కానీ ప్రశాంత్ నీల్ సార్ నాకు చెప్పారు. ఏమని చెప్పారు? అరే డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ నువ్వు అట్లాగా చేసేది గట్టిగా లాగు. నిన్ను సరదాగా డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారా? డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏం చెప్పారు? అట్లా కాదు, గట్టిగా లాగాలి, గట్టిగా సౌండ్ రావాలి, నోట్లో నుంచి లాగుతున్నట్టు అన్నారు. అప్పుడు ఎలా లాగావు? అలా లాగేసావు అనమాట. ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్ గారు గ్యాప్ దొరికితే క్రికెట్ ఆడేవాళ్ళు అంట, నిజమేనా? సీన్స్ లో క్రికెట్ ఆడేటోళ్ళు, సీన్స్ లేకపోయినా క్రికెట్ ఆడే క్రికెట్ సీన్ ఉంటదిగా, అయితే అప్పుడు కట్ చేసిన తర్వాత బౌలింగ్ వేశారు ప్రభాస్ సార్. ప్రశాంత్ సార్ 6 వీకాడు. ప్రభాస్ సార్ బౌలింగ్ వేస్తే ప్రశాంత్ నీల్ గారు 6. ప్రభాస్ గారు బ్యాటింగ్ ఆడలేదా? ప్రభాస్ గారు బ్యాటింగ్ ఆడలేదు. ప్రశాంత్ నీల్ సార్ నేను కూడా బౌలింగ్ వేసిన. ఓకే, నీ దాంట్లో కూడా 6 కొట్టేశారా? 4 కొట్టారా? ఓకే, సినిమా మొత్తంలో మోక్ష నీకు నచ్చిన సీన్స్ ఏంటి? ఫస్ట్ ఒక ఫైటింగ్ సీన్, ఫైటింగ్ సీన్ డంపర్ మీద మేము ఉన్నప్పుడు ఫైటింగ్ సీన్, తర్వాత కాన్సార్లో విష్ణుని చంపినట్టు అదొకటి, ఇంకోటి క్లైమాక్స్. ఓకే, పార్ట్ 1 బాగా నచ్చిందా నీకు సలార్? పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, నువ్వేమనుకుంటున్నావు? పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? పార్ట్ 2 దీనికన్నా ఎక్కువ కలెక్షన్ చేసుకుంటుంది, అది ఇంకా హిట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ప్రభాస్ సార్ని అలాగా స్క్రీన్ మీద చూస్తుంటే వావ్, నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా లోపల ఇన్సైడ్ పునకాలు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ సీన్ ప్రభాస్ సార్ని ఒక 3 to 4 times చూసాను అంతే. మొత్తం 4 రోజులు మొత్తం మీద 3-4 సార్లు కనిపించారు ఆయన. ఓకే, సెట్స్కి వచ్చిన తర్వాత అండ్ అంటే మామూలుగా మేమంటే థియేటర్లో చూసి ప్రభాస్ గారి కట్అవుట్, ఆయన పర్సనాలిటీ, ఆ కాస్ట్యూము, అవన్నీ మేము షాక్ అవుతాం. బట్ ఆన్ సెట్స్ మీరు చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏం ఫీల్ అవుతుంది అని చెప్పలేము అసలు, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. చాలా హ్యాపీ అసలు అలా సార్ని చూసినప్పుడు. వావ్. బేసిక్గా సెట్లో ఎలా ఉంటారు ప్రభాస్ సార్? సో క్రేజీ, వెరీ లైక్ క్యూట్ స్మైల్. యా, మీరు ఎప్పుడు మాట్లాడడానికి ట్రై మాట్లాడే అంత మాకైతే అవ్వలేదండి. ఓకే, చేశారు కదా, అంటే మీతో కూడా డైలాగ్ చెప్తాడు ఆయన, మీరు చెప్పిన తర్వాత విలన్ని ఏదైతే అందరి కాంబినేషన్ ఉందో ఆ టైంలోని జరుగుతుంది. బట్ మాది ప్లేసింగ్ వేరే ప్లేసెస్, అది వేరే ప్లేస్ ఉంటుంది కదా, సో అందరికి ప్లేసింగ్ ఉంటుంది కాబట్టి అంత క్లోజ్ ఇంటరాక్షన్ అయితే లేదు.
ఓకే. అంటే మామూలుగా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా వెళ్దాం ఒక ఫోటో దిగుదాం అని ఉంటుంది కదా ఎవరికైనా. ఎగ్జాక్ట్లీ. బట్ ఆన్ సెట్స్ మనం వర్క్ చేస్తుంటుండగా అడిగితే బాగోదు కదా. ఆఫ్టర్ 6 ప్యాకప్ అయిన తర్వాత అడుగుదాం అనే టైంకి సార్ ఉండరు. జంప్ అయినా అయ్యో ప్యాకప్ అయిన తర్వాత ఎక్కడ ప్రభాస్ సార్ అంటే ఇంకెక్కడ వెళ్ళిపోయారు ఆయన. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ టు మై ఏదైతే కాస్ట్యూమ్ అండ్ మేకప్ ఉందో అది రిమూవ్ చేయడానికి ఒక 15 to 20 minutes పడుతుంది, వేయడానికి ఒక 1/2 hour పడుతుంది. సో అది రిమూవ్ చేసుకొని వేరే కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళేటప్పటికి ప్రభాస్ సార్ ఎక్కడ ఉన్నారు అంటే ఆల్రెడీ 2 నిమిషాలు ముస్తబ్ చేసేస్తా అని చెప్తాడు ఆయన. భలే ఉంటుంది. సో అప్పుడు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ప్రభాస్ గారు మీతో ఉన్నారా లేకపోతే ఆయన యాక్చువల్లీ ఇప్పుడు వైల్ మై క్లోజ్ అయినప్పుడు నా క్లోజ్ ఉన్నప్పుడు ఆపోజిట్ లోని పర్సన్ ఉండడం జరగదు కదా. సో సార్ క్లోజ్ ఉన్నప్పుడు సార్ది, నా క్లోజ్ ఉన్నప్పుడు నాది. ఓకే. సో అలా. బట్ ఆ రియాక్షన్ కరెక్ట్ గా ఎలా ఇచ్చారు చెప్పారా ఇలా ప్రభాస్ గారు అలా చెప్తారు? ఓకే. సో అంత కూల్ అంటున్నారు ప్రశాంత్ నీల్ గారు. అంటే మామూలుగా ఆయన ఏమన్నా అంటే చిన్న ఆర్టిస్టులతో ఒకలాగా పెద్ద ఆర్టిస్టులతో ఇలా అసలు అలాంటి యాటిట్యూడ్ లేదు. నో నో నో. ప్రతి ఒక్కరికి సేమ్ రెస్పెక్ట్, ఈక్వల్. ఇది ఏదైనా సరే చాలా అంటే ఆయనతో వర్క్ చేసినందుకు మేమైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మా అందరికి ఒక ప్లేసింగ్ అనేది ఇచ్చినట్టే కదా. అవును కదా. ఇంతకుముందు మేము చాలా ప్రాజెక్ట్స్ చేసే ఉన్నాం, బట్ రికగ్నైజేషన్ అనేది సార్తో వర్క్ చేసిన తర్వాతే మాకంటూ వచ్చింది. సలార్తో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మొత్తం మీద పూజా గారు 20 రోజులు షూటింగ్ చేస్తే దాంట్లో ప్రభాస్ గారిని చూసింది 3-4 సార్లే అంట. పాపం ఫోటో దిగలోపు ఆయన జంపు. బట్ ప్రభాస్ సార్ ఆయన యాటిట్యూడ్ తో ఆయన వర్క్ చేశారు. ఫైట్ అంటే మోస్ట్లీ ఉంటుంది కదా. సో 1 or 2 times అంటే డైరెక్టర్ సార్కి ఏ విజన్ అయితే ఉందో అది వచ్చినంత వరకు డెఫినెట్లీ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకే. సో అలా అంటే అలాంటి ఫైట్స్ మనం డైరెక్ట్ గా చూడటం వేరు, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్స్ తో థియేటర్ లో చూస్తాం వేరు. సో మీరు డైరెక్ట్ గా చూసిన దానికి థియేటర్ లో చూసిన దానికి డిఫరెన్స్ ఏమనిపించింది? నాకు డైరెక్ట్ గానే చాలా ఎక్కువ వైలెంట్ అనిపించింది. బికాస్ ఆ సౌండ్స్ విన్నాం మేము, ఆ దుమ్ము ధూళి నిజంగా చాలా వైలెంట్ అనిపించింది. బట్ ఇది ఇంకా స్క్రీన్ మీద అయితే విత్ సౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిపితే నేను అసలు ఐజ్ ఇలా చేయలేదు అసలు మూవీ చూసినంత వరకు. ఓకే. అండ్ ఒక క్వశ్చన్. సో బేసిక్గా బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఆ సాహో మంచిగానే బాలీవుడ్లో బాగా ఆడింది. ఆ తర్వాత రాధేశ్యాము అండ్ ఆదిపురుష్ మంచి సినిమాలు అయినా కూడా ఆయన లుక్ వైజ్గా ఎక్కడో చోట కొంచెం నెగిటివిటీ అనేది కొంచెం కొంతమంది ఫ్యాన్స్ ఇలా పక్కన పెట్టేస్తే ప్రభాస్ ఏంటి ఇలా అయిపోయాడు, ప్రభాస్ ఏంటి అలా ఇలాంటి కామెంట్స్ ఆయన ఫేస్ చేశారు. బట్ సల్లార్తో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ మంచి ఫిట్గా తయారయ్యారు. సో ఏంటి మీరు ఎలాగా చూస్తారు? నేను అసలు ఫస్ట్ డే నేను చూసినప్పుడు సల్లార్ ప్రభాస్ సార్ ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు సెట్స్లోకి చూసినవన్నీ అరే రాధేశ్యామ్లో సార్ని ఇలా చూసాం, ఇప్పుడు చాలా బాగున్నారు. నాకు ఒక్క నిమిషం ఎలా అనిపించిందంటే చాలా ఒక 15 years మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్లు అంత ఆ లుక్ అనిపించింది. మరి స్క్రీన్ మీద ఎలా కనిపించారో నాకు తెలియదు కానీ బట్ సెట్లో చూసినప్పుడు అయితే వావ్, నాకైతే అసలు ఒక డార్లింగ్ ఇస్ బ్యాక్ అనిపించింది. మా అందరికీ కూడా అలాగే అనిపించింది. అవునా? ఓకే. బట్ మీకు ఫోటో ఇవ్వలేదు కాబట్టి ఆయనతో ఒక 5 నిమిషాలు ఆయన మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఏం చేస్తారండి పూజ గారు? నేనైతే చాలా సైలెంట్ గా ఐస్ కూడా మళ్ళీ ఇలా చేయకుండా బ్లింక్ చేయకుండా అలా చూస్తూ ఉండిపోతా. ఇంకా నేను తినేస్తా కొరికేస్తా అంటారేమో అనుకున్నాను. లేదు, బికాజ్ చాలా ఎంత క్యూట్ స్మైల్ ఇస్తారంటే వావ్, అసలు ఆ స్మైల్ చూస్తూ ఉండొచ్చు, అలా చూస్తూ బతికేచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో మొత్తం మీద సలార్ విశేషాలు చాలా ఉన్నాయి. ఏదైనా ఒక మంచి మెమరీ చెప్పండి సలార్ సెట్స్ లో జరిగింది. సలార్ సెట్స్ లో ఓకే, కల్పలత మ్యామ్ ఉన్నారు కదా, పుష్పలో మదర్ క్యారెక్టర్ చేశారు. యాక్చువల్లీ మాది మేకప్ అయిపోయిన తర్వాత అందరం సీన్ ఎవరిదైతే అవుతుందో వాళ్ళే ఆ లొకేషన్ లో ఉండడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళు అందరూ సైడ్ అయిపోతూ ఉంటారు కదా. సో మాకు అక్కడ చిన్న రూమ్ టైప్ మీరు చూసారు కదా, అక్కడ హౌసెస్ ఉన్నాయి కదా, అందులో ఒక టెంట్ లో మేము అందరం కూర్చునే వాళ్ళం, చూసేవాళ్ళం. బోర్ అనిపించే టైంకి లైక్ తీసి ఒక పేపర్ బుక్ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. నిజంగా అసలు గ్రేట్ మూమెంట్స్ అవన్నీ, మెమొరీస్, చాలా మంచి మెమొరీస్ మ్యామ్తో. తాను అసలు ఆ మేడం కూడా చాలా ఎంత ఫ్రెండ్లీ నేచర్ అంటే, తర్వాత కూడా మేము
ఆఫ్టర్ 6 అయిపోయిన తర్వాత రూమ్స్కి వెళ్ళిపోయి అక్కడ ఆర్ఎఫ్సీలోని రూమ్స్ మాకు ప్రొవైడ్ చేశారు. సో అక్కడ మేడం వాళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళం వర్క్ చేసిన అన్ని డేస్. అసలు సెట్లో ఉన్నదానికి ఆఫ్టర్ 6 ఉన్నదానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. చాలా అసలు ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ, వెరీ స్వీట్ మెమోరీస్ అయితే మాకైతే చాలా ఉన్నాయి సలార్ నుంచి. ఒకే ఒక డైలాగ్ పూజ గారి జీవితం మార్చేసింది. సినిమా చూసిన తర్వాత ఏమన్నా కాల్స్ ఇలాంటివి రావటం? యా నాకు ఒక 150 అబోవ్ లైక్ విషెస్ వచ్చాయి, కాల్స్ చేశారు. చాలా హ్యాపీ అసలు నాకు. నేనైతే టు బీ ఫ్రాంక్ నాకైతే స్టిల్ ఇప్పటికీ నేను సెలార్ చేశానా అన్న ఇంటెన్షన్తో ఉన్నా కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు ఈ ప్రాజెక్ట్ నేను చేసా నా ఫ్రెండ్స్కి. కానీ అంత ఎక్కువ నేను పబ్లిక్ చేసుకోలేదు. బికాజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సీన్స్ అన్న ఒక ఇంటెన్షన్తో ఉండడం వల్ల. సో ఎప్పుడైతే వీళ్ళు చూసిన తర్వాత కొంతమంది అయితే మూవీ చూస్తుంటారు కానీ పూజ సీనియరా. ఓకే, మీరు పెరిగింది అండమాను, సో పుట్టింది ఆంధ్రప్రదేశ్, అవును, సినిమాలు చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు చేసిన ఈ 3-4 సినిమాలైనా కొంచెం మీ క్యారెక్టర్స్ కొంచెం బోల్డ్ ఇలాంటి ఎందుకు వస్తున్నాయి? మీరు అవే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు కూడా ఇప్పుడు మీరు నాకు చెప్తే నాకు తెలిసింది ఏంటంటే ఐ థింక్ ఒక పెద్ద దాన్ని ఏమంటారు లైక్ వేస్ ఆ టైప్లో ఒక దాంట్లో ఒక హెడ్ అనమాట. రవితేజ గారు అడుగుతారు ఏంటి అత్త ఏంటి అంటే నిజంగానే 3వ రోజు ఏదో చెప్తే కొంచెం ఆ డైలాగ్ కూడా చాలా బాగా మామూలుగా ఉండదు. ఎందుకు అవే క్యారెక్టర్లు మీరు సెలెక్ట్ చేసుకుంటారు? అలాగే ఏం లేదండి. బేసిక్ గా మనకి ఇప్పుడు ఐ హావ్ డన్ మదర్ క్యారెక్టర్స్ ఆల్సో చేసా. కాకపోతే ఏవైతే బిగ్ బ్యానర్స్ ఒక ఉన్నాయో అందులోని మనం కనిపించడం వల్ల ఓకే నేను ఇవి మాత్రమే చేశానని అనుకుంటున్నారు. కానీ ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ హ్యావ్ డన్ అనమాట చేశాను. ఇప్పుడు ఇంకొక 5 ప్రాజెక్ట్స్ మనకి రిలీజ్కి దగ్గర ఉన్నాయి. అండ్ తులసిరామ్ సార్ మంత్ర మూవీ డైరెక్టర్ తులసిరామ్ గారు ఉన్నారు. ఆయన డైరెక్షన్లో దక్షిణ మూవీ ఒకటి చేశా. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అసలు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వన్ ఆఫ్ ది ఒక పెద్దల తరహాగా నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. నేను ఎలా అయితే చూసుకోవాలనుకున్నానో అలా చూసుకున్నాను అందులో. వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనమాట. ఆఫ్టర్ దట్ సుందరం మాస్టర్ వైవా హర్ష హీరోగా వర్క్ చేస్తున్నారు. సో అందులో మేము కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్లే చేసాం కంప్లీట్లీ. అది కూడా ట్రైబల్ ఒక ఇది. ఇప్పుడైతే నేను ఏం రివీల్ చేయను, ఆల్రెడీ ట్రైలర్ రివీల్ చేసింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పూజ గారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఒక క్యారెక్టర్ చేస్తే అవును ఎక్కువ సార్లు అలాగే కనిపిస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు, కొంతమంది పోలీసులు కానీ. అండ్ ఒక టైంలో మీకు తెలుసలేదో మన జబర్దస్త్ లో ఒక ఆర్టిస్ట్ ఆయన ఉండేవాడు, మంచి యాక్టర్ అయినా ఆయన ఒక టైంలో ఎక్కువ కొంచెం గే క్యారెక్టర్లు చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆయనకి అయ్యే రావటం స్టాప్ మళ్ళీ మంచి. సో నేను అనేది ఇప్పుడు మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు లైక్ కొంచెం ఎక్స్పోజింగ్ లైక్ కొంచెం విలన్ పక్కన ఇంకా ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఇక పెద్ద సినిమా చిన్న సినిమా లేకుండా అందరూ వచ్చి అయ్యే అడుగుతారు అన్న మీకు ఇది లేదా భయం? మీరు అడిగింది కరెక్టే. బేసిక్గా ఫస్ట్ చెప్పాలంటే నాకు ఒక 11 to 12 ప్రాజెక్ట్స్ లైక్ ఇలాంటివే నాకు అప్రోచ్ అయ్యారు ఈ క్యారెక్టరే. సో నేను అవన్నీ అవాయిడ్ చేసా ఫస్ట్. అంటే బిగ్ స్క్రీన్ మీద కనిపించింది ఏదైనా సరే కొంచెం మంచిగా ఉండాలన్న ఇదే ఉంటుంది కదా ఎవరికైనా. సో అన్నీ అలా అవాయిడ్ చేసిన స్టిల్ అగైన్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయి. సరే ఓకే చేద్దాం, ఫస్ట్ మనం చేస్తేనే కదా నెక్స్ట్ ఓకే హూ ఈజ్ పూజా విశ్వేశ్వర్ అనేది తెలుస్తుంది, ఫస్ట్ చేద్దాం అని చెప్పి చేసా. ఇంకా ఆఫ్టర్ దట్ తెలిసిన తర్వాత ఒక్కొక్క డైరెక్టర్కి మన మీద ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఈ అమ్మాయిని ఇలా చూస్తే బాగుంటుంది, ఇలా చూస్తే బాగుంటుంది. సో అలాంటివన్నీ కూడా ఇంకొక ఫ్యూ మంత్స్లో రిలీజ్ అవుతాయి. సో ప్రెసెంట్ అయితే ఈ 1 by 1 ఈ 3 ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల క్యారెక్టర్స్ లైక్ ఇలానే వచ్చుంటే అని అనిపిస్తుంది. యు డోంట్ మైండ్ ఒక పర్సనల్ క్వశ్చన్? యా షూర్. మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకపోతే నో స్కిప్ చేయండి. షూర్ అండి, షూర్. ఆర్ యు మ్యారీడ్? yes I'm married. yes ఓకే, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు. అంటే పెళ్ళై పిల్లలు ఉన్నారు. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ మీ హస్బెండ్ ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు? సో ఆయన ఎంకరేజ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? బేసిక్గా చెప్పాలి అంటే మ్యారేజ్ అయిపోయింది, ఓకే ఇంక ఇంట్లోని పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ ఇంకా లైఫ్ సో అయిపోయింది అనుకున్నాను. నేనైతే ఇదే ఫిక్స్ అయిపోయి ఉన్నాను. బట్ నా హస్బెండ్కి ఉన్న
ఇది ఏంటి అంటే ఆయనకి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఓహో ఓకే. సో నేను ఎలాగో కళాకారుల చేయలేకపోతున్నా. కుటుంబం అన్నమాట. ఓకే. యా తనకి కూడా యాక్టింగ్ చేయాలని ఇంటెన్షన్ చాలా చాలా ఉంది, బట్ అందరికీ అవ్వదు కదా. ఓకే నేను ఎలాగో చేయలేకపోతున్నా, నా వైఫ్నే నేను ఎంకరేజ్ చేయొచ్చు అన్న దీంతో ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఓకే డన్ డన్. సో మొత్తం మీద అయితే సల్లార్ మిమ్మల్ని ఇలా తీసుకొచ్చింది. ఒక్క సీన్ ఆవిడ జీవితాన్ని మార్చేసింది అన్నట్టు. ఒక సీన్ చూడంగానే మొత్తం 150 ఫోన్ కాల్స్ వచ్చాయి అనమాట. అన్ని రోజులు చేశారు కదా, మీ రెమ్యునేషన్ ఎంత అండి సలార్లో? అది రివీల్ చేయకూడదు. ఓకే చాలా మంచి క్యారెక్టర్ చేశారు, బట్ మంచి పేమెంట్ అయితే వచ్చిందనే చెప్తా. యా తెలుసు నాకు, అంత పెద్ద ప్రొడక్షన్ నుంచి మంచి పేమెంటే వస్తుంది మా. బట్ నాకు డిసప్పాయింట్ ఏంటంటే మీరు పాపం ప్రభాస్ గారితో ఫోటో దిగలేదు. ఎగ్జాక్ట్లీ కనీసం ప్రశాంత్ నీల్ గారితో అయినా తీసుకుందామని అనుకున్నాం మేము, అవ్వలేదు. నిజం చెప్పండి, మీరేనా యాక్ట్ చేసింది మీ డ్యూటా? లేదండి లేదు. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే విత్ కాస్ట్యూమ్ ఇవ్వడానికి డైరెక్టర్ సార్ ఆలోచిస్తారు, వితౌట్ కాస్ట్యూమ్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చని. అదే చెప్తున్నాను కదా, మేము కాస్ట్యూమ్ రిమూవ్ చేసి తిరిగి వచ్చేటప్పటికల్లా ఎవరు అక్కడ ఉండడం జరగదు. ఓకే. సో అంటే మన కోసం వెయిట్ చేయరు కదా, మనం వెయిట్ చేయాలి కానీ. మనకు వెయిట్ చేయాలి కానీ మన కోసం వెయిట్ చేయాలన్నమాట. ఓకే. ఆ టైమింగ్స్ ఎలా ఉండే ప్రభాస్ గారి? అంటే మీరైతే మార్నింగ్ వెళ్ళాలి, ప్రభాస్ గారు ఏ టైంకి వచ్చేవాళ్ళు సెట్స్కి? అది నేను అంటే మేము అది చెప్పలేమండి, ఎందుకంటే సార్ది అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉండొచ్చు, లేకపోతే మార్నింగ్ సెక్షన్ ఉండొచ్చు. సో టైమింగ్స్ బట్టి వస్తారు, పర్టికులర్గా ఈ టైంలో పక్కా ఉండాలి అని ఏం లేదు కదా. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా మంచి హిట్ అవ్వాలి. అండ్ సల్లార్తో అయితే ప్రస్తుతానికి ఆ మూడ్ని ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ కూడా అదే మూడ్ లో ఉన్నారు. క్రిస్మస్ నాకు తెలిసి న్యూ ఇయర్ వరకు ఫ్యాన్స్ అందరూ కూడా అదే మూడ్ లో ఉంటారు. ఎన్నిసార్లు చూసారు ఇప్పటి వరకు? ఓన్లీ వన్ టైం. చాలా ఇక మళ్ళీ లేదు ఎందుకు చూడడం, షూట్స్ ఉన్నాయి, లేకపోతే డెఫినెట్లీ ఎంత మంది పదా వెళ్దాం అంటే వెళ్ళిపోవటం అనమాట. అంతే. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ పూజ గారు, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.